దశరథుడి అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి? అయోధ్యలో ఈ ప్లేస్ గురించి మీకు తెలుసా? శ్రీరాముడి మందిర ప్రారంభోత్సవ శోభతో అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆ శుభ కడియల కోసం యావత్ దేశం భక్తితో ఎదురుచూస్తోంది. అయోధ్య వచ్చే భక్తులకు రామ్ మందిర్ ముఖ్య భాగమైనప్పటికీ చుట్టుపక్కల ఉన్న ఇతర పర్యాటక స్థలాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు సమాధి గురించి. ఆ ప్రాంతాన్ని యాత్రికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. రామాయణంలోని ముఖ్య పాత్రలో శ్రీరాముడి తండ్రి దశరథుడు ఒకరు. రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు ఆ బాధతో ఆయన మరణిస్తాడు. దీంతో దశరథుని దహన సంస్కారాల బాధ్యత భరతుడిపై పడుతుంది. తన తండ్రి అంత్యక్రియలను అంతకు ముందు ఎప్పుడూ దహన సంస్కారాలు జరగని ప్రదేశంలో చేయాలని భావిస్తాడు. అలాంటి స్థలాన్ని కనిపెట్టాలని మంత్రులకు, ప్రజలకు సూచిస్తాడు. వారంతా వెతికి సరయూ నది తీరాన ఉన్న బిల్వహరి ఘాట్ ని కనుగొన్నారు. దీంతో అదే ప్రాంతంలో దశరథుడిని దహనం చేసి ఆ చితాభస్మాన్ని సమాధిలో భద్రపరచారని స్థానిక పూజారులు వెల్లడించారు. లంక నుంచి రామలక్ష్మణులు తిరిగి వచ్చాక దశరథుని సమాధికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాంటి చారిత్రాత్మక ప్రదేశం కాబట్టే దశరథుడి అంత్యక్రియల ప్రాంతాన్ని ప్రజలంతా చూడాలని ఆరాటపడుతుంటారు. అందుకోసమే ఆ ప్రదేశాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధాన ఆలయం ప్రారంభం తర్వాత భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలోని దశరథ మహారాజు సమాధి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాంతం రామ మందిరానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరయూ నది తీరంలోని బిల్వహరి ఘాట్లో దశరథుడి దహనం ప్రాంతానికి చేరుకునేందుకు 4 వరుసల రహదారిని ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికి ఏబి బంధా రోడ్ అని నామకరణం చేశారు. ఇక్కడ దశరథుని సమాధితో పాటు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న పాదముద్రలను తీర్చిదిద్దారు. కాగా ఈ నెల 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాలరాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు.